హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంకాయతో చేసే చాలా రెసిపీస్ మనకు తెలుసండి. అలాగే వంకాయతో శనగపప్పు కాంబినేషన్లో కర్రీ చేస్తారు. ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాము. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని వేసుకుందాము. ఉల్లిపాయల్ని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా నానబెట్టిన శనగపప్పునైతే వేసుకోవాలండి. శనగపప్పుని ఒక 3 to 4 అవర్స్ పాటు మనము వాటర్లో నానబెట్టుకోవాలి. ముందుగా ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుందాము. అలాగే ముక్కలుగా తరుక్కున్న వంకాయలను కూడా వేసేసుకోవాలి. అలాగే చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను వేసుకున్న తర్వాత పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయలు, టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత గరం మసాలా, అలాగే కొబ్బరి తురుము, ఇది ఆప్షనల్ అండి. వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. కొబ్బరి తురుముని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. కొబ్బరి తురుము కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలుపుకుంటే అంతేనండి, మనకి చాలా టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కూర రెడీ. ఈ కర్రీని రైస్తో కానీ అలాగే రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.